అబ్జర్వర్ గా మన పి నరసింహారెడ్డి గారిని ఈ వేదికని మరి స్కూల్ బేస్బాల్ పల్నాడు జిల్లా జనరల్ బాడీ మీటింగ్ నడిపించి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫీసర్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ సురేష్ గారు, స్పాట్ బాల్ అసోసియేషన్ బేస్బాల్ అసోసియేషన్ పెద్దలకి అందరూ కూడా సరే అసోసియేషన్ అనేది నిలబడాలి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుతుంది. పిల్లలందరూ డెవలప్ కావాలంటే ఒక కిట్టే ఒక గ్లవ్ వచ్చేసి 3,000 దాకా ఉంది. సో ఇవన్నీ పిల్లలు నేర్పించుకుంటూ మరి తన యొక్క పురస్కందాలమైన ముందు ప్రతి ఒక్కరు కూడా క్రీడాభివందనాలు. ఈ విషయాన్ని గురించి చెప్పాల్సిందిగా ఎస్ఓ సెక్రటరీ సురేష్ గారు. బేస్బాల్ అనేది రిజిస్ట్రేషన్ 2022 పల్నాడు డిస్టిక్ వైబ్రిగేషన్ అయిన కాడి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఎట్లానే కంటిన్యూ చేస్తూ పల్నాడు జిల్లాలో క్రీడాకారులు ఎంతో మంది తయారు చేయవలసిందిగా అసోసియేషన్ ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన బేస్బాల్ అసోసియేషన్ కూడా గుర్తింపు వచ్చింది. మరి గుర్తింపు రావడానికి కూడా మరి నరసింహారెడ్డి గారు, మరి వేమారెడ్డి, సరయ్య గారు వీళ్ళందరూ కూడా కృషి చేశారు. వాళ్ళు కూడా క్రీడాభివందనాలు. నెక్స్ట్ వచ్చేసి చెన్నై గారు మాట్లాడుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బేస్బాల్ అసోసియేషన్ పల్నాడు డిస్టిక్ ఎలక్షన్ అలాగనే జనరల్ బాడీ మీటింగ్ చేసినటువంటి చీఫ్ గెస్ట్ అయినటువంటి మన పల్నాడు జిల్లా ఏఎస్పీఓ నరసింహారెడ్డి అన్న గారికి, అలాగనే మాజీ స్కూల్ హెడ్ సెక్రటరీస్ చిరంజీవి గారికి, సురేష్ గారికి, అలాగనే సైదేకి అబ్జర్వ్ వచ్చేసినటువంటి సార్కి అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి నరసింహారెడ్డి అన్న గారికి, అలాగే వేమరెడ్డికి, ఆలయ్య గారికి, ఆరికి అందరికి కూడా ధన్యవాదాలు. వచ్చినటువంటి క్రీడాకారులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా క్రీడాభివందనాలు. మరి ఈ రోజున పల్నాడు డిస్టిక్లో బేస్బాల్ అసోసియేషన్ సాఫ్ట్ బాల్ రన్ అవుతున్నాయంటే మరి ముఖ్యంగా మరి శైలయ్య, మన అట్లాగే నరసింహారెడ్డి అన్న, మరి వేమారెడ్డి గారు విశేషమైన కృషి చేస్తున్నారు. మరి ఇక్కడ నుంచి మన ప్లేయర్స్ నేషనల్ స్థాయిలో సెమీఫైనల్కి వెళ్ళి త్రుటిలో తప్పింది ఫైనల్ దాకా తీసుకెళ్తున్నారంటే మరి శైలయ్య నిరంతరం కృషి చేస్తున్నారు. అన్నీ కూడా ఇక అన్ని ఫ్యామిలీ కానీ ఇతర పర్సనల్ పనులు కానీ నేను గత 2-3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఎందుకంటే శైలయ్య నాకు 2009 నుంచి మంచి ఫ్రెండ్, మిత్రుడు, మాకెప్పుడు కూడా రైట్ హ్యాండ్లా ఉంటాడు. అలాంటి వ్యక్తి ప్రతి నిమిషం స్కూల్లోనే ఉంటుంది. 3 years నుంచి మరి ఏదన్నా కిట్ కావాలని ఎప్పుడన్నా చెప్పాడు, చాలా కాస్ట్తో కూడింది. ప్రతిదీ అతను సొంత డబ్బులతోనే పటియాలా నుంచే డైరెక్ట్గా తెప్పిస్తున్నాడు. ఇక ఇక్కడ అది వరకు అయితే 9 Sportsలో పంపించేవాడు. అలా కాకుండా డైరెక్ట్గా కంపెనీతోనే ప్యాకప్ పెట్టుకొని మరి అలాంటి సైడే మనకి ఈ స్కూల్లో రావటం, ఈ స్కూల్ వరము. మరి ఇక్కడ ఉన్న గ్రౌండ్ని కూడా మరి ఫస్ట్ మేము వచ్చినప్పుడు చూస్తే చాలా ఇది ఉండేది, మధ్యలో బిల్డింగులు ఉండేవి, కోర్టు తక్కువ ఉండేది. అలాంటిది విశాలంగా చేశాడు. మరి ఈ సైడు గవర్నమెంట్కి సంబంధించిన స్థలం ఉంటే కూడా దాన్ని కూడా బాగు చేసి రేపు మన 17 మీట్ ఇక్కడ జరపాలని
మరి వీటన్నిటికి కూడా తోడ్పాటు మన నరసింహారెడ్డి అన్న గారు. ఆయన ఉండబట్టే మనం ఈరోజు స్టేట్లో ఆయన కృషి. మరి వీళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎప్పుడు కూడా మేము వెన్నుదన్నుగా ఉండి కావాల్సినటువంటి సౌకర్యాల్లో కూడా మేము కూడా ముందుంటామని, అదేవిధంగా పల్నాడు జిల్లా నుంచి బేస్బాల్ కానీ సాఫ్ట్బాల్లో మంచిగా ప్లేయర్స్ తయారయ్యి నేషనల్స్ అన్ని నేషనల్లో కూడా మంచి పేరు తీసుకురావాలని ఇప్పుడున్న బ్యాచ్ అందరూ అమ్మాయిలే అబ్బాయి. మరి మీరు మీట్లు ఆడారు, సబ్ జూనియర్స్ ఆడారు, జూనియర్స్ కూడా రెడీ అయి ఉన్నారు. రేపు జూనియర్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్లేస్ కొట్టాలని అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా రెడీగా ఉండాలని, ప్రతిరోజు కూడా నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఈ కంటిన్యూటీ ఆఫ్ ట్రైనింగ్ అమ్మ. పేరెంట్స్ కూడా మీరు ప్రతిరోజు పంపిస్తేనే 2 రోజులు ఆగినా చాలు, ఆ ఫిట్నెస్ పోదు. ఖచ్చితంగా ఇది కంటిన్యూటీ ఆఫ్ ట్రైనింగ్. ఖచ్చితంగా మీ పిల్లలకి స్పోర్ట్స్ కోటాలో మీరు ఈరోజు ఎంత కష్టపడతారో భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కొట్టి మీ ముందుకు వస్తారు. సైన్స్ తెలుస్తున్నా. థ్యాంక్ యూ. వాస్తవం ఏంటంటే ఒక స్కూల్లో అయినా ఒక సొసైటీలో అయినా ఒక పిల్లవాడు డెవలప్ చేయాలంటే మరి ఆ టీచరు అహర్నిశలు శ్రమ చేస్తేనే, అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో పర్సనల్ పనులు ఉంటాయి, పిల్లల విషయంలోనూ కుటుంబం విషయంలోనూ. వాటన్నిటినీ పక్కన పెట్టుకొని సండే లేదు, పండగ లేదు, పబ్బ లేదు, మొత్తం ఇక్కడే గడిపి ఏదో ఒకటి చేయాలి అని మరి పెద్దలు నరసింహారెడ్డి గారితో సలహా తీసుకొని మొత్తం వాటర్ మేబీ తన యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మరి రొంచెల స్కూల్ని డెవలప్ చేసినందుకు మరోసారి సార్కి అభినందనలు. ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్ గురించి మరి ఈరోజు అబ్జర్వ్ చేసినటువంటి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్న వచ్చిన పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ అసలు ఈరోజు బేస్బాల్ అనే అసోసియేషన్ ఒక 5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పోరాడి తెచ్చుకున్న అఫిలియేషన్ ఇది. ఇప్పటి నుంచి ఈ బేస్బాల్ అనేది 3% మనకి 3% కోటా ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ బేస్బాల్ ప్రాక్టీస్ చేసే పిల్లలు కూడా డైలీ ఇప్పుడు దాకా పీటీ సార్లు చెప్పినట్టు అందరిని ఫాలోఅప్ చేసుకొని డైలీ కోచింగ్ తీసుకుంటా ప్రాక్టీస్ చేయండి. మొన్న ఇక్కడ జరిగిన పల్నాడు జిల్లాలో సెలక్షన్ జరిగినాయి, ఇదే రూపచల స్కూల్లో జరిగినాయి. దానికి నేను అబ్జర్వర్గా వచ్చాను. నెక్స్ట్ తర్వాత ఎక్కడ జరిగిందంటే ఇది వచ్చేసి కర్నూలులో జరిగింది. ఇదే పల్నాడు జిల్లా టీము బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ కొట్టారు. మా గురువు గారి నరసింహారెడ్డి గారిని, అది ఉప్పలరెడ్డి పాలనే. అయితే నేను ఇప్పుడు బాపట్ల జిల్లా సెక్రటరీగా ఉన్నాను. ఏదైనా మా గురువు గారిని ఏ మాట చేద్దాం ఆ మాటను నేను ఫాలో అయ్యి పల్నాడు జిల్లా నుంచి అయినా బాపట్ల జిల్లా నుంచి నేను ఇప్పుడు బాపట్ల జిల్లా సెక్రటరీగా ఉన్నాను. ఇక్కడికి అబ్జర్వర్ రావడం కూడా నాకు ఎంత ఆనందం ఉంది. ఇది నా జిల్లా, పల్నాడు జిల్లా. నా జిల్లాకు వచ్చి నేను అబ్జర్వర్ రావడం కూడా శాఖ నుంచి ఇవ్వడం కూడా నేను ఎంత ఆనందపడుతున్నాను. దీనికి అంతా నడిపించేది మా గురువు గారు నరసింహారెడ్డి గారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఉప్పలరెడ్డి భవన్లో నేషనల్స్ ఆడాను, ప్లస్ ఇప్పుడు నేను ఎక్సైజ్ కానిస్టేబుల్గా కూడా పనిచేస్తున్నాను. ఇప్పుడు బాపట్ల జిల్లా సెక్రటరీ కూడా నేను ఇప్పుడు అసోసియేషన్ నడుపుతున్నాను, అక్కడే ఉంది. ఇక్కడికి మన జిల్లాకు వచ్చి అబ్జర్వర్ రావడం నాకు ఎంత ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బేస్బాల్ అసోసియేషన్ పెద్దలందరికీ, అధ్యక్షుడికి, డిఎస్డిఓ గారికి నా నమస్కారం. థ్యాంక్ యూ బ్రదర్. మరి మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందరికి అందరూ కూడా అందరూ మాకు అందరే, ఎందుకంటే ఒకే స్కూల్ ఒకే చదువుతున్నారు కాబట్టి. అలానే ముందున్న అన్న నరసింహారెడ్డికి, అలానే బేస్బాల్ అసోసియేషన్ సభ్యులకి, అలానే పిల్లలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక అసోసియేషన్ నడపడం అంత ఈజీ కాదు. మనం అనుకుంటే ఏముందిలే సెక్రటరీ సీట్ బాగా తీసుకుంటే అంత ఈజీ కాదు. అన్నింటిని వదులుకోవాలి, ఇప్పటికప్పుడు మన లైఫ్లో వదులుకోవాలి, చాలా వరకు త్యాగం చేయాలి. దేన్ని తీసుకున్నా కూడా నాట్ ఓన్లీ అసోసియేషన్, ఒక సమాజంలో ఒక పని చేయాలని మనం కృతనిశ్చయంతో ఉన్నప్పుడు, అది చేయాలని మనం మనోభం కలిగినప్పుడు దానికి మన పర్సనల్ చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. అందరినీ కలుపుకొని పోవాలి, అందరి దగ్గర మాటలు పడాలి, ఎన్నన్నా బరాయించాలి. దాన్ని తట్టుకొని అలానే ఎందుకు ఇవన్నీ చేసేది కూడా మనం
పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కాదు, పిల్లల భవిష్యత్తు, పిల్లలు బాగుపడాలి, వాళ్ళకు మంచి ఉద్యోగాలు స్థిరపడాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ మంచి మనోభావంతో, వాళ్ళకున్న ఫీలింగ్ తోటి కొంతమంది వస్తారు. అందరూ చేయలేరు ఆ విధంగా, కొంతమంది మాత్రమే డెడికేటెడ్గా చేయాలి. దాంట్లో కొంతమంది సఫలీకృతం అవుతారు, కొంతమంది వెనకబడిపోతారు. వెనకబడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు మళ్ళీ పడి లేస్తూ కూడా ముందుకు వెళ్తుంటారు. మొన్న కొంతకాలం అన్నోళ్ళు చాలా బేస్బాల్ చాలా స్ట్రగుల్ చేశారు, కానీ మళ్ళీ దాన్ని నిలబెట్టుకొని మళ్ళీ దాన్ని ఒక లైన్లో తీసుకొచ్చారు. కాబట్టి అందరూ కూడా ఆ కృతజ్ఞతతోటి మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ అసోసియేషన్ నడపాలని అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని మరొకసారి చెప్పుకుంటూ, దాన్ని ప్రభుత్వంకు అనుగుణంగా అలానే ఆ యొక్క తల్లిదండ్రులకు అనుగుణంగా, ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా తల్లిదండ్రులు పిల్లలు పంపించడానికి మనం ఏమీ చేయలేదు వ్యవస్థలో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పోర్ట్స్కి పంపించాలంటే ఎంతో డేర్ చేసి పంపించాలి దగ్గరికి. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని, గేమ్స్ని బాగా సద్వినియోగం చేసుకొని, అందులో ఇప్పుడు 3% డైరెక్ట్ పోస్ట్. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరి రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. మరి శైలజ గారిని మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు మా మిత్రులు చిరంజీవి అన్నకి, అలాగే మన పల్నాడు జిల్లా డిఎస్డిఓ గారు నరసారెడ్డి మాస్టర్ గారికి, అలాగే మిత్రులు చిన్నాయ గారికి, సురేష్ గారికి, అబ్జర్వర్ గారికి, లాయర్ గారికి, అలాగే మాకు ఊళ్ళో సమానంలో నరసారెడ్డి మాస్టర్కి, అలాగే యామారెడ్డి బ్రదరు అందరికీ, అనిలు, మరి వచ్చేసి మన ఆలి మాస్టర్, మల్లె మాస్టర్ అందరూ కూడా ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరూ కూడా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. ఒక 2-3 పాయింట్లు మీరు విద్యార్థులు వినాలి, పూర్తిగా వినాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ డయాస్ మీద కూర్చున్న ఉపాధ్యాయులు అందరూ స్పోర్ట్స్ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందాం, డెవలప్ అయ్యా ఈ పోస్టులోకి వచ్చాం. స్పోర్ట్స్ ద్వారా మీరు ఎలా ఆడుతున్నారు ఇప్పుడు అలా అని. ఎందుకంటే పేరెంట్స్లో కానీ మీలో కానీ కొంతమంది అపోహలు ఏంటంటే కొంచెం గేమ్స్ ఆడితే చదువు రావట్లేదు కదా, ఏమైందో అన్నట్టుగా పేరెంట్స్లో చాలామంది, కొద్దిమంది కాదు చాలామంది అపోహలు ఉంటాయి ఖచ్చితంగా. అయితే మంచి క్రమశిక్షణ తోటి మీరు ఖచ్చితంగా ఏదైతే గేమ్ని మీరు నైపుణ్యం ప్రదర్శిస్తున్నారో, ఏదైతే గేమ్ ఎంచుకున్నారో ఆ గేమ్లో డెవలప్ చేసుకుంటూ చక్కగా చదువుకుంటా ఉంటే, చదువు అనేది కంపల్సరీ గేమ్ కంటే ముందు, అది నేను మీకు ప్రతిరోజు చెప్తాను. చక్కగా మీరు చదువుకుంటా ఉంటే ఆ గేమ్ ద్వారా మీరు ఇక్కడ వేదిక మీద కూర్చొని పెద్దలందరూ ఎలా అయితే ఉన్నారు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నరసారెడ్డి అన్న అందరికంటే సీనియర్, అలాగే ఏమారెడ్డి మాస్టర్ అందరూ ఉన్నారు, అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళు. ఇవే కాకుండా ఇంకా పెద్ద గవర్నమెంట్ అంటే ఇంకా ఎక్కువ వైట్ కాలర్ జాబ్స్ ఏదైనా ఇప్పుడున్న IAS IPS లో కూడా రిజర్వేషన్ ఉంది, మంచి కాలేజీలో ఉంది. చాలా మంది డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, పోలీసు, అలాగే SI అయ్యారు, DSP, అన్ని స్పోర్ట్స్ కోటా ద్వారా అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ మీరు విద్యార్థులు ఈ విషయాన్ని బాగా గమనించాలి. మీ కళ ముందే ఇక్కడ దగ్గరగా 10-15 మంది ఉన్నారు. అంటే ఎట్లా సాధించాలి, మీరు ఏదైతే గేమ్ ఎంచుకున్నారో ఆ గేమ్లో దానికి ఏంటంటే ఇంకా డూ ఆర్ డై లాగా మన మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. మనం ఈ 2 గంటలు గేమ్ ఆడుతున్నామంటే మనం ఆ 2 గంటలు ప్రాణాలు ఉద్యామం అన్నట్టుగా ఉండాలి. అప్పుడే మీరు ఈ దేశంలో గెలవగలుగుతారు. దేశంలో గెలాలంటే మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది వచ్చారు, దాదాపు 23 రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓడించుకుంటూ వెళ్ళారు. దాదాపు 6 రాష్ట్రాలు ఓడించారు. 7వ రాష్ట్రం మహారాష్ట్ర వెళ్ళేసరికి అంటే అక్కడికి కూడా ఏమైంది, చివరికి దాదాపు 2-3 గంటల మంచి మ్యాచ్, 5 ఇన్నింగ్స్లో 4 ఇన్నింగ్స్ లాగా. అంటే మీకు తెలుసు కాబట్టి చెప్తాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. 0-0 స్కోర్ మీద చివరిసారి కూడా మనమే పై చేసి సాధించాం. కానీ చివరి ఒక్క నిమిషంలో చిన్న మిస్టేక్, ఎవరి మిస్టేక్ కానీ ఆట మారిపోయి వాళ్ళు విన్నర్స్ గారు, అంటే ఒక్క క్షణంలో మారిపోయింది. ఆ క్షణం కూడా మారకుండా ఉండాలని ఇక్కడ మనం ఎన్నో గంటలు, ఎన్నో రోజులు శ్రమ కోసారి ఖచ్చితంగా కష్టపడాలి. ఎంతైతే కష్టపడుతున్నాం, గేమ్స్ 2 గంటలు 3 గంటలు ప్రతిరోజు కష్టపడుతున్నాం, హాలిడేస్ ఒక హాఫ్ డే కష్టపడుతున్నాం, అంతకంటే ఎక్కువగా కష్టపడి చదువుకోవాలి. అప్పుడు మీరు క్రమశిక్షణగా ఉండి ఈ రెండింటిలో కనుక మీరు వచ్చే ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. మీ తల్లిదండ్రులు అందరూ కోరుకునేది మీరు ప్రయోజకులు అవ్వాలి. ప్రయోజకులు అవ్వాలంటే ఖచ్చితంగా ఇవి మీరు పాటించాలి. ఖచ్చితంగా చదువుకోవాలి, మంచిగా చక్కగా గేమ్స్ ఆడుకోవాలి. వీటికంటే ముఖ్యంగా క్రమశిక్షణ అయితే చాలా ముఖ్యం, వ్యక్తిగత క్రమశిక్షణ. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నేను చాలా మంది పేరెంట్స్ ఫోన్ చేస్తామన్నా, అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకంటే అందరినీ చేయలేకపోయినా మన దగ్గరికి 40 మంది పిల్లలు అంటూ వస్తున్నారు. ఈ స్కూల్లో చదివే 300 పిల్లలు అందరూ, ప్రతి ఒక్క టీచర్ కూడా అందరూ సమానం. మాకు ఎవరో వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఉండదు. అది అదనంగా 1 గంట 2 గంటలు మీరు గేమ్స్ నేర్చుకోవడానికి
ఎంతో నష్టాలు కూర్చుకొని మీరు కూడా 40 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి ఆ 40 మంది విద్యార్థులు ఏం చేస్తారంటే మీ పేరెంట్స్ కూడా నేను ప్రతిరోజు కొంతమంది టచ్ చేస్తాను. చాలా మంది ఇక్కడ మా పిల్లవాడు ఇంటి దగ్గర వచ్చిన తర్వాత బుక్ తీయట్లేదంటే చదవట్లేదు, సెల్ ఫోన్ తీసుకుంటారు, ఫ్రెండ్స్ కలుస్తున్నారు, బళ్ళ మీద తిరుగుతున్నారు. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ ఇంత శ్రమకు వచ్చి లక్షల రూపాయలు ఖర్చు, ఇప్పుడు నేను పెట్టుకొని గ్రామ పెద్దలే ఉన్నాయి, అధికారులు ఎవరైనా కానీ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కొంత మీ పేరెంట్స్ కూడా మీరు వెళ్ళేటప్పుడు పాకెట్ మనీ కింద వాళ్ళు కూడా మరి శ్రమకు వచ్చి కష్టారిస్తారు మీకు ఇస్తా ఉన్నారు. నేను చెప్పే పాయింట్ ఏంటి, మరి ఇంత కష్టపడుతున్నప్పుడు ఈ సమయం అంతా ఈ మనీ అంతా వేస్ట్ కాదు, ఖచ్చితంగా రిజల్ట్ రావాలి, 100% సక్సెస్ అవ్వాలి, ప్రయోజకులు కావాలంటే మీ చేతిలోనే ఉంది. వాళ్ళు పంపిస్తారు, మా మాట మీద గౌరవంతో అవసరం మేము ఒకటి అర్థం కాని వాళ్ళు కూడా చెప్తాము పేరెంట్స్కి, పంపిస్తారు 2-3 ప్రతిరోజు 2 గంటలు కష్టపడి గేమ్ ఆడతాం. మరి 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీ ఎడ్యుకేషన్ పోకుండా ఉండాలి, మళ్ళీ ఒక 6 సంవత్సరాల తర్వాత మీ తల్లిదండ్రులు తలెత్తుకొని సకారంగా ఉండాలి, మీ ఫ్యామిలీస్ నిలబడాలంటే మీరు ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. నేను అర్థం చేసినానంటే ఎక్కువ మంది వేస్ట్గా ఇక్కడ 2-3 గంటలు ఆడతారు, ఇంటికి వెళ్ళి వేస్ట్ తిరిగి అనుకోండి, తర్వాత ఏం చేస్తారు, ఇంటర్కి వెళ్తారు, ఫెయిల్ అవుతారు, ఏం చేస్తారు, డిగ్రీకి వెళ్తారు, ఏం చేస్తారని మనం పడ్డ శ్రమ అంతా ఇడిపోయినట్టు అనేది మీరు మీ మైండ్లో ఉండాలి, మీరు గమనించుకోవాలి. అలాగే మరి బేస్బాల్ కానీ సాఫ్ట్ బాల్ కానీ రెండు గేమ్స్, ఇంకా చాలా రకాల మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్, ఏ గేమ్స్ ఉన్నా సరే మనం ప్రజెంట్ ఈ 2 గేమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాం కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా కష్టపడుతున్నారు. మన మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్న వేదిక మీద మిత్రులందరూ, అలాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ నందరెడ్డి మాస్టర్ కానీ, వేమారెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు మీరు సపోర్ట్ చేయడానికి ముందుగా ఉన్నారు. అయితే మనం అదే చెప్పేది, మన స్టెప్ దాటుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ వేరుగా ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో వేరుగా ఉంటుంది, అది ఇండియా లెవెల్కి వెళ్ళే వాటికి ఇంకా వేరుగా ఉంటుంది. ఆ కాంపిటీషన్ అది మీ అందరూ తెలుసు కాబట్టి మరి అపరేషన్ కష్టపడి దాంట్లో మీరు ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించాలి. అలాగే నేను అందరి యొక్క సపోర్ట్ తోటి మన నందరెడ్డి మాస్టర్, వేమారెడ్డి మాస్టర్, శ్రీనివాసరావు గారు ఉన్నారు, వెంకటరావు గారు ఉన్నారు, మన చిరంజీవి అన్న, సురేష్, అందరూ ప్రతి ఒక్కరు అందరూ ఉంటాం మీకు అండదండలుగా. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వీడిది అందరూ ఉంటాం, మీరు చక్కగా గేమ్ ఆడగలగాలి. అయితే మరి ఎంత ఖర్చులు పోయి మన ఓర్చుకునే సరే ఈ సంవత్సరమే ఒక స్టేట్ లెవెల్లో అంటే సుమారుగా ఇప్పుడు మార్చి జిల్లాల ప్రకారం 26 జిల్లాలు రావచ్చు, ఇంతకుముందు 13, ఇప్పుడు 26 జిల్లాలు కాబట్టి అన్ని జిల్లాలకు రావచ్చు. మనం ఎట్లా అయితే కర్నూలు వెళ్తున్నాము, చిత్తూరు వెళ్తున్నాము, లేకపోతే వేరే నర్సీపట్నం వెళ్ళి ఆడొచ్చేవారు మీట్లు, అలాంటి మీట్ సాఫ్ట్ బాల్ అవ్వచ్చు, సాఫ్ట్ బాల్ మెయిన్ ముందుగా, నెక్స్ట్ బేస్బాల్, ఏదైనా కానీ మన ఊర్లో కూడా ఒక గేమ్ ఒక స్టేట్ లెవెల్ మీట్ పెట్టాలి అని నిర్ణయిస్తా ఉన్నాం. అదే మన పెద్దలందరూ సహకరిస్తారు ఖచ్చితంగా. మరి 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ మీట్ జరపాలంటే, ఆ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్, భోజనాలు ఇవన్నీ కూడా చేయాలి, అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. అంటే గ్రామానికి మంచి పేరు, మీకు మంచి పేరు, పేరెంట్స్కి పేరు, అలాగే మీరు ఫ్యూచర్ డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ కూడా పాటించాలి. సో ఇంతటి అన్ని రకాల కార్యక్రమాలు ఇందులో ఉంటాయి కాబట్టి సబ్ జూనియర్ లెవెల్లో ఆడాలి, జూనియర్లో ఆడాలి, మీరు సీనియర్ అయిన తర్వాత సీనియర్ నేషనల్స్ కూడా ఆడాలి కాబట్టి మీ పేరెంట్స్ కూడా సహకరిస్తారు. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే మేము అందరూ కూడా చెప్తాము. మేమందరూ ఇంతమంది కూడా మీ వెనకే ఉండి మిమ్మల్ని అన్నింటిలో డెవలప్ చేసుకుంటుంది. మరి బేస్బాల్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి, అలాగే మనకి ఫ్రెండ్లీగా ఉన్న పక్కనే సాఫ్ట్ బాల్, ఈ 2 అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి ఎంత కష్టాలు కూర్చుకునే సరే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మేమందరూ ప్రయత్నం చేస్తామని, అలాగే ఈ గ్రామంలో మీ అందరూ ఇప్పటికీ చాలా గొప్ప విషయం, ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది తెలుసుకున్నారు, అటువంటి ఉపయోగాలు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి మంచి అవకాశం ఇచ్చింది. అంటే ప్రతి 100 పోస్టుల్లో 3% రిజర్వేషన్, ఇంతకుముందు 2% ఉంటే దాన్ని 3% పెంచింది. అలాగే మన డిఎస్సి టీచర్ పోస్టులు అయితే సుమారుగా 450 పోస్టులు, ఇలాంటి ఎగ్జామ్ రాయకుండా గేమ్స్ ఆడుంటే చాలు, నేషనల్ ఆడితే చాలు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది. సామాన్య విషయం కాదు. ఎన్నో సంవత్సరాల కష్ట నష్టాలు ఎదుర్కొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవాలి కూడా అదృష్టం గేమ్స్ ఆడే పిల్లలకు వచ్చింది. అయితే క్రమశిక్షణ గేమ్స్లో మనం ఏ పని చేసామో దాంట్లో హై లెవెల్లో ఉండాలి, దాన్ని సక్సెస్ అవ్వాలి. మరి గవర్నమెంట్ కూడా మనకి సహకరిస్తూ ఉంది, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి ప్రతి విషయంలో మీరు మీ పేరెంట్స్ మన గ్రామం తరఫున మన పార్టీ తరఫున కోఆపరేషన్ తీసుకొని మీ అందరూ కూడా అభివృద్ధిలోకి వచ్చేట్టుగా మేము అందరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే పిల్లలు ఎలా డెవలప్ కావాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, పాటు ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేసుకోవాలని మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మరి